చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్ లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్ గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. ఏం మాట్లాడంటే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం గేటు కూడా తాకనివ్వలేదు, మేము కనీసం గేట్ అయినా తాకనించాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏం మాటలు ఇవి? అపోజిషన్లో ఎవరున్నా డీజీపీని కలుసుకోవచ్చు, రిప్రజెంటేషన్ చేయవచ్చు. దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ మేము అపోజిషన్లో ఉండి 2 రిప్రజెంటేషన్ తీసుకువెళ్ళి మేము డీజీపీ గారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే డీజీపీ గారు టైం ఇచ్చారు, మేము వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు. సరే ఎక్కడివ్వాలి ఎవరికి ఇవ్వాలి కనీసం చెప్పకోకుండా వెళ్ళిపోయారు, అవమానపరిచారు అనేటువంటి మా అభిప్రాయం. దాన్ని నేను స్పష్టంగా చెప్పాను. దానికి హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు తప్ప డీజీపీ గారి ఆఫీసు మాత్రం ఏమీ స్పందించడం వల్ల. అంటే దాని అర్థం ఏంటి? పోయినసారి హోంమంత్రి గారిని గేటు కూడా తాగనివ్వలేదు కాబట్టి ఈసారి వచ్చేవాళ్ళు ఎవరిని ఎలవ్ చేయమాకండి అని హోంమంత్రి గారు చెబితే డీజీపీ గారు చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, ప్రజాస్వామ్య విరుద్ధమైనది. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇవాళ హోంమంత్రి ఉంటుంది, రేపు ఇంకొకళ్ళు వస్తారు, మేము అధికారంలోకి రావచ్చు, వాళ్ళ అధికారం నుంచి దిగిపోవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చట్ట వ్యతిరేకమైందే కాక ఆక్షేపణీయమైంది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓ మాట చెప్పేయండి, డీజీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు అంగీకరించడం లేదు కాబట్టి మేము వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోము అని చెప్పండి. ఇవ్వటం మానేస్తాం. లేదంటే బయట ఒక బాక్స్ పెట్టి లోపలకు రావద్దు, గేటు దగ్గరే వైసీపీ వాళ్ళు రిప్రజెంటేషన్ లోపల వేసి వెళ్ళమని చెప్పండి. ఆ కన్నా చేస్తాం. క్లారిటీ లేకోకుండా ప్రజాస్వామ్యంలో ఎలాగా మాకు ఏదైనా ఇబ్బంది వస్తుంది, రక్షణ కావాల్సి వస్తుంది, ఎస్పీ గారికి చెప్తాం, తర్వాత డీజీపీ గారికి చెప్తాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతులు. ఈ పద్ధతులను కూడా మీరు పాటించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? హోంమంత్రికి చెప్పాలా, ముఖ్యమంత్రికి చెప్పాలా? చెప్పండి. లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాలా? దీనికోసం న్యాయస్థానానికి వెళ్ళి డీజీపీ గారి ఇంటర్వ్యూ ఇప్పించవలసిందిగా న్యాయస్థానాన్ని కోరటం సమంజసంగా ఉంటుందా? కాబట్టి డీజీపీ గారు పునరాలోచించుకోవాలి. నిన్న జరిగిన సంఘటన మీద మాకు స్పష్టమైనటువంటి భావన కలిగే విధంగా మీరు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తాను. లేదు మేము ప్రకటన చేయము, ప్రకటన చేస్తే మమ్మల్ని లోకేష్ ఒప్పుకోడు, ప్రకటన చేస్తే మా హోంమంత్రి ఒప్పుకోరు అనుకుంటే అది మీ ఇష్టం. కానీ స్పష్టత కావలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇవాళ వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో కాదని, అది కేవలం ఒక ఫాల్స్ కేసు, మొన్ననే పెట్టి అరెస్ట్ చేసినటువంటి కేసు అనేది ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.